అహల్య కనిపించకపోవడంతో గౌతమ్ అహల్య కోసం ఎంతో టెన్షన్గా కార్లో బయట అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. మరోపక్క అహల్య ఒక చోట కూర్చొని అప్పుడే భోజనం చేస్తూ ఉంటుంది. బుల్లబ్బాయి అతని మనిషి ఇద్దరు కూడా ఆ చుట్టుపక్కల అహల్య కోసం వెతుకుతూ ఉండగా, అన్న అదిగో అన్న నీ బంగారం అని చెప్పి బుల్లబ్బాయి మనిషి బుల్లబ్బాయికి చూపించడంతో అప్పుడు బుల్లబ్బాయి బంగారం అని అరుస్తూ అహల్య దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక దాంతో అహల్య భోజనాన్ని పక్కన పెట్టేసి రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటుంది. అలా పరుగులు తీస్తూ ఒక దగ్గర కంటైనర్ ఉండడంతో ఆ కంటైనర్లో అహల్య దాక్కుంటుంది. తర్వాత బుల్లబ్బాయి ఆ చుట్టుపక్కల అంతా కూడా అహల్య కోసం వెతుకుతాడు. అలా వెతికి వెతికి కంటైనర్ దగ్గరికి వస్తాడు. కంటైనర్లోకి తొంగి చూసేసరికి అందులో అహల్య ఉండడంతో, రే కంటైనర్ని తీసుకువెళ్దాం పదండ్రా అంటూ అహల్య చేతులను ఆ కంటైనర్కి కట్టేసి బుల్లబ్బాయి అహల్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉంటే, వద్దు బుల్లబ్బాయి ప్లీజ్ నన్ను వదిలేసే అని చెప్పి అహల్య దండం పెడుతూ ఉంటుంది. మరి అహల్యని గౌతమ్ ఏ విధంగా కాపాడుకుంటాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.